నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ తాగునీరు మూసి మురుగునీటితో ప్రజలు పడుతున్న సమస్యలపై అధికార విపక్షాల మధ్య సంవాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కష్టాలకు మీరంటే మీరే కారణమంటూ ప్రభుత్వం బీఆర్ఎస్ సభ్యులు ఎదురుదాడికి దిగారు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ సర్కార్ నల్గొండ జిల్లా ప్రజలను పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించగా, జనం కష్టాలకు కాంగ్రెస్ సర్కారే కారణమంటూ హరీష్ రావు ఎదురుదాడికి దిగారు. అనంతరం మాట్లాడిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు వ్యయం, నీటి నిల్వ, భూసేకరణ అంశాలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళుతున్నట్లు వివరించారు. ప్రాధాన్యం క్రమం ప్రకారం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు. 15 నెలల 7 లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని 70% పూర్తయిన ప్రాజెక్ట్ అని పక్కన పెట్టింది. అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి ఎక్కడ డిబేట్ రాలే. మా ప్రజలు గత ప్రభుత్వం మీద ఎంత కసిగా ఉన్నారో అది ఎగ్జాంపుల్. అందరూ కూడా సహకరించండి. 40 లక్షల మంది మా ప్రజల జీవితాలను కాపాడాలని పిల్లాయిపల్లి ధర్మారెడ్డితో పాటు గోదావరి నీళ్లు గంధమల్ల ప్రాజెక్టు పైన మల్లన్న సాగర్ నిండా కడుపు నిండా 50 టీఎంసీ నీళ్లు దాచిపెట్టుకున్న అధ్యక్ష. 20,000 పెట్టి రిజర్వాయర్ కట్టిను. ఒక్క స్లూస్ పెడితే గంధమల్ల కడితే మాకు నీళ్ళు వచ్చాయి అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మా జిల్లాకు అందరూ అండగా ఉండాలని చేతులెత్తి నమస్కరిస్తూ. మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు. బికాస్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్. మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క మీనింగే మారిపోతుంది అధ్యక్ష. దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు. గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేస్తుంటే ఈ పరిస్థితి 21 సంవత్సరాలు ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా, మీకు ఎల్పీ లీడర్ లేడు, నువ్వు డిప్యూటీ లీడర్ వా, శాసనసభ్యునివా, నీ ఏ హోదాలు అడుగుతున్నావు, ఏ హోదాలను మాట్లాడుతున్నావు? ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు అధ్యక్ష. ఈయన డిప్యూటీ లీడర్ సార్, ఇలా కార్యవర్గం ఏర్పాటు చేసినా ఆయన అడిగే హక్కు లేదు. ఆయన మామూలు ఎమ్మెల్యే మాత్రమే. ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేశాం. ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే. ఆయన నల్లగొండ గురించి కానీ నా గురించి మరి మాట్లాడే హక్కు లేదు అధ్యక్ష. ఆయన ఒక గౌరవ శాసనం చెప్పుడు మాత్రమే, డిప్యూటీ లీడర్ కాదు, సిఎల్పి సెక్రటరీ కాదు, లీడర్ లేడు. వాళ్లకు వాళ్ళ సార్ మాట్లాడేది. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మూసీలో ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే. మీరేం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. ఒకరోజు చర్చ పెడదామంటే పెట్టండి. కాంగ్రెస్ పాలన ఏం చేసిందో మేమేం చేసాము. గతంలో ఇరిగేషన్ మీద చాలా ఖర్చు చేసి చాలా తక్కువ ఆయకట్టు వచ్చింది. ఇది నేను రాజకీయ విమర్శ కాదు, ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్స్. 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెడితే మరి ఆయకట్టు వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు మేము తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విధంగా ముందుకు పోతున్నాం. అన్ని ప్రాజెక్టులో మేము చాలా సిస్టమేటిక్ గా ఇప్పుడు కాస్ట్ బెనిఫిట్ రేషియో లేనిది ఏ ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వడం లేదు. నీరు అందుబాటులో ఉండాలి, ల్యాండ్ అక్విజిషన్ కి మరి లోకల్స్ సహకరించాలి, అదేవిధంగా కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా మనకి సూటబుల్ ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అన్ని విధాలుగా మేము బలపరచడానికి ఈ ప్రభుత్వం మరి పూర్తి ట్రాన్స్పరెన్సీతో కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము. మేము సంవత్సరానికి 30 లక్షల ఎకరాల ఆయకట్టు, కొత్త ఆయకట్టుకి నీళ్లు ఇవ్వడానికి ముందుకు పోతున్న విషయం నేను మనవి చేస్తూ